హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సారిని నీహా ఛానల్. ఈరోజు నేను మసాలా ఆలు బజ్జీ చూపిపోతున్నానండి. నా స్టైల్లో నాకు ఇదంటే చాలా ఇష్టం. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చూపిపోతున్నాను. దీనికి కావాల్సింది బజ్జీ తీసుకున్నాను. బజ్జీ కాయలు అంటారు కదా, అది తీసుకొని లోపల గింజలు తీసేసానండి. తీసేసి శనగపిండి ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఒక్క పొటాటో, కొంచెం పెద్ద సైజ్ పొటాటో తీసుకొని వాటర్లో ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొన్ని పౌడర్స్ వేసి కారం ఉప్పు వేసి కలుపుకున్నాము, చూపిస్తాను. శనగపిండి తీసుకున్నానండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి పౌడర్, కొంచెం పసుపు, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ మన పౌడర్ అండి, కారం పొడి. వీటన్నిటిని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండి ఇలా కలిపేసుకొని పెట్టుకున్నామండి. ఇది తీసి పక్కన పెట్టుకున్నాం ఒక 2 మినిట్స్. అందులోకి మనం ఇందాక స్మాష్ చేసుకున్న పొటాటో ఉంది కదా, దీంట్లో కొంచెం ధనియా పౌడర్, మిర్చి మసాలా పౌడర్, సాల్ట్ కొంచెం, కొంచెం పసుపు. అంతే అండి. ఇదంతా మనం ఇలా కలిపేసుకోవాలి. ఆలు ఇలా మసాలా పౌడర్స్ అవన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉంది కదా, బజ్జీ మిర్చి, దీంట్లో మనం యాక్చువల్లీ దీంట్లో కొత్తిమీర కూడా వేయాలండి. చాలా బాగుంటుంది. ఈ ఆలులో కొత్తిమీర లేదు. చాలా పెద్ద వర్షం పడుతుందండి 2 డేస్ నుంచి మా ఊర్లో. ఈ ఆలు అంతా దీంట్లో స్టఫ్ చేసేయాలి. మొత్తం స్టఫింగ్ చేసేసుకోవాలి. ఇలా బజ్జీలు ఆలు స్టఫ్ చేసేసుకున్నానండి. వీటితో ఇప్పుడు బజ్జీలు వేసేసుకున్నాము. వచ్చేయండి చూసేద్దాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకున్నాము. బయట చాలా చల్లగా ఉందండి. వేడి బజ్జీలు తింటుంటే సూపర్ ఉంటుంది. మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇలా బ్రౌనిష్గా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, వేడి ఆలు మసాలా బజ్జీ చేశాను. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో. చాలా వేడిగా ఉందండి. దీంట్లో ఆనియన్స్ వేసుకొని లెమన్ వేసుకొని తింటే చాలా
టేస్ట్గా ఉంటుందండి. చాలా చేయి కాలుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.